హెచ్సిఏ ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో సిఐడి విచారణ కొనసాగుతోంది. హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు సహా పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం మనకు తెలిసిందే. టికెట్ల వ్యవహారానికి సంబంధించి ఫ్రీగా టికెట్స్ ఇవ్వాలి, చాలా పెద్ద మొత్తంలో టికెట్స్ కావాలంటూ జగన్మోహన్ రావు తమని ఒత్తిడి చేస్తున్నాడంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం గతంలో ఆందోళన వ్యక్తం చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్రెజరీకి అప్పుడు లేఖ రాసిన విషయం కూడా మనం చూసాం. జగన్మోహన్ రావు, ట్రెజరీ శ్రీనివాసరావు, అలాగే సిఇఓ సునీల్, ఈ ముగ్గురికి సంబంధించి హెచ్సిఏ జనరల్ సెక్రటరీ రాజేంద్ర, అతని భార్య కవితను కూడా సిఐడి విచారిస్తోంది. ఐపీఎల్ కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో ఎస్ఆర్హెచ్ను బెదిరించారంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. 20% టికెట్లు ఫ్రీగా ఇవ్వాలంటూ బెదిరించినట్లుగా ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. డిమాండ్లకు ఒప్పుకోకపోవడంతో విఐపి గ్యాలరీకి తాళాలు వేశాడు జగన్మోహన్. హెచ్సిఏ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందంటూ బీసీసీఐకి ఎస్ఆర్హెచ్ ఫిర్యాదు చేసింది. టికెట్ల పంచాయతీపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశించింది. కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో భారీగా అక్రమాలు జరిగినట్లుగా విజిలెన్స్ గుర్తించింది. ఈ నేపథ్యంలో గతంలోనే మనకు తెలిసిన విషయమే, ఈ ఎస్ఆర్హెచ్ని టికెట్ల కోసం, కాంప్లిమెంటరీ టికెట్స్ కోసం పెద్ద ఎత్తున టికెట్స్ కావాలి అంటూ వేధించాడని జగన్మోహన్ రావు అనేక కంప్లైంట్స్ వచ్చాయి. ఇలా అయితే అసలు మేము హైదరాబాద్ని వదిలేసి వెళ్ళిపోతామంటూ కూడా మేనేజ్మెంట్ చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ విషయం మరింత ముదిరి ఇప్పుడు చివరికి ఈ పరిణామాలు దారితీశాయి.